ఇవన్నీ కూడా సెకండ్ పేజ్లో హైలైట్ కూడా ఒకసారి ఫుల్ పేజ్ సెకండ్ పేజ్లో చూస్తే ఇంకా కోట్ల విలువైన విల్లాల నేలమట్టం హైడ్రా మరోమారు తన విశ్వరూపం చూపించింది. ఇప్పటికే అక్రమార్కుల కబ్జాకోర్ల గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా ఒకే రోజు 3 చోట్ల అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేసింది. దుండిగల్, అమీన్పూర్, మాదాపూర్ పరిధిలో FTL బఫర్ జోన్ నిర్మించిన కట్టడాలను కూల్చివేసింది. మొదటగా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో కత్వ చెరువు 170/1 సర్వే నెంబర్లో వెలిసినటువంటి 8 విల్లాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. ఇక మల్లంపేట్ కత్వ చెరువు FTL విస్తీర్ణం 142 ఎకరాలుగా ఉంది. అయితే ఈ చెరువును ఆక్రమించి అక్రమ కట్టడాలు చేసినట్లుగా హైడ్రా అధికారులు గుర్తించారు. మల్లంపేట్లో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ పేరుతో 2020-21 సంవత్సరానికే 320 విల్లాల కన్స్ట్రక్షన్ చేసింది ఈ సంస్థ. అయితే 60 విల్లాలకు మాత్రమే HMDA పర్మిషన్ తీసుకున్న ఈ సంస్థ మిగతా వాటిని ఫోర్జరీ పర్మిషన్తోని నిర్మించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలతో అప్పటి మేడ్చల్ కలెక్టర్ హరీష్ నేతృత్వంలో DPO ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి 2008 విల్లాలకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నోటీసులు జారీ చేసి సీజ్ చేశారు. అయితే హైకోర్టు ఆదేశాలతో ఈ అక్రమ విల్లాలకు కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, రిజిస్ట్రేషన్లు ఆపాలని, బ్యాంక్ అధికారులకు లోన్ నిలిపివేయాలని ఆర్డినెన్స్ జారీ చేశారు. చట్టంలో ఉన్న లొసుగులను దుండిగల్ మున్సిపాలిటీ అధికార దాహానికి అక్రమ విల్లాల్ని సక్రమ విల్లాలుగా మారిపోయాయని ఆరోపణలు ఉన్నాయి. సో వాళ్ళే పర్మిషన్లు ఇచ్చిరట. వాళ్ళ అక్రమం అని తేల్చి గతంలో నోటీసులు జారీ చేసినప్పుడు కొంతమంది ధనదాహానికి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ పర్మిషన్లు ఇచ్చేసిరట. అయితే ఏ పర్మిషన్తో సంబంధం లేకుండా ఇంటి నెంబర్ల ఆధారంగా డబుల్ పన్ను విధించి కూడా రిజిస్ట్రేషన్లు చేయించవచ్చు అనే కొత్త ఒరవడిని దుండిగల్ మున్సిపాలిటీ తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్లు చేసిందని అంటున్నారు. దీంతో హైడ్రా రంగంలోకి దిగి గత ఆదివారం కత్వ చెరువు విజిట్ చేసింది. ఈరోజు FTLలో ఉన్నటువంటి 3 విల్లాలు, బఫర్ జోన్లో ఉన్నటువంటి 5 విల్లాలను అధికారులు నేలమట్టం చేశారు. ఈ క్రమంలో కత్వ చెరువు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు విల్లా ఓనర్లు అక్కడికి చేరుకున్నారు. తాము కోర్టుకు వెళ్లామని, కోర్టు ఆర్డర్ వచ్చే వరకు కూల్చివేతలు చేపట్టవద్దని హైడ్రా అధికారులు వేడుకున్నారు. అయితే ససేమిరా అంటూ హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక పక్కనే మాదాపూర్ సున్నపు చెరువులో కూల్చివేతలు, అలాగే మాదాపూర్ సున్నపు చెరువులో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. మాదాపూర్లో 100 ఫీట్ రోడ్డు సున్నం చెరువులో పలువురు అక్రమ నిర్మాణాలు చేపట్టి షెడ్లు నిర్మించారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇటీవల రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువును పరిశీలించారు. రెవెన్యూ అధికారుల సహాయంతో రికార్డులు పరిశీలించి మొత్తం 43 ఎకరాల చెరువు కబ్జా గురైనట్లు గుర్తించారు. దీంతో నేడు కూల్చివేతలు చేపట్టారు. ఉదయం పోలీసులు బలగాలతో సాయంతో చెరువు వద్దకు చేరుకున్న హైడ్రా కూల్చివేతల ప్రక్రియను ముగించేసింది. తర్వాత సంగారెడ్డి అమీన్పూర్లోని HMT వాణినగర్ కాలనీలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు బుల్డోజర్లు పంపారు. రెవెన్యూ మున్సిపల్ శాఖ సహకారంతో ఉదయం నుంచి కూల్చివేతలు చేపట్టారు. ఇది ముచ్చట. ఇక మేమే కూలుస్తామన్న మురళీమోహన్. ఇక సీనియర్ నటుడు నిర్మాత మురళీమోహన్కు చెందినటువంటి జేబేరీ సంస్థకు సైతం హైడ్రా నోటీసులు జారీ చేసింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని రంగలాల్ కుంటా FTL బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన గుర్తించారు. జేబేరీ, గచ్చిబౌలి. ఎక్కడొచ్చింది? ఇక్కడేనా? ఏ చెరువుది? రంగలాల్ కుంట. ఒక్కసారి చూద్దాం అది. ఎందుకంటే ఏ స్థాయిలో వాళ్ళు అక్రమాలు కట్టడాలు చేస్తున్నారో అర్థమైపోతుంది. ఇది రంగలాల్ కుంట. ఇది జైబెరీ వర్క్షాప్. ఇది రంగలాల్ కుంట. ఇదంతా ఇక్కడే జైబెరీ కన్స్ట్రక్షన్ చేసింది. సో దీన్ని
కూల్చివేస్తామని హైడ్రా అధికారి నోటీసులు జారీ చేస్తే అవసరం లేదు మేమే కూల్చేసుకుంటామని చెప్పి మురళీమోహన్ చెప్తున్నాడంట. పర్లేదు మేమే కూల్చేసుకుంటామని చెప్పి చెప్తున్నాడంట. సో ఈ రకంగా అక్రమాలు ఎవరైతే పాల్పడ్డారో, అక్రమాలుగా ప్రస్తుతం గుర్తించిందో అధికారులు, వాటిని తొలగించే ప్రక్రియ అయితే మొదలవుతుందో స్వచ్ఛందంగా మీరు ముందుకు వస్తే చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తారు జనం కూడా. ఎందుకంటే మీకు తెలుసో తెలియకో చేసిర్రు, తర్వాత వాటిని మీరే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కూలుస్తామంటే పెద్ద మనసు చేసుకో మీరే వస్తే గౌరవం దొరుకుతుంది. ఇకపోతే ఈ మేరకు అక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలు తొలగించాలని నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లోగా కూల్చకపోతే తామే నిర్మాణాలు కూల్చేస్తామని హైడ్రా హెచ్చరించింది. దీనిపై మురళీమోహన్ స్పందించారు. FTL బఫర్ జోన్లో కేవలం రేకుల షెడ్లు మాత్రమే ఉందని తెలిపారు. దానిని తామే కూలుస్తామని వివరణ ఇచ్చారు. ఇక పక్కనే పేదలు సామాన్యుల ఇండ్లు